ఈ కాయలన్నీ మా చెట్టుయి. ఇది నాలుగోసారి కొయ్యటం. చాలా బాగా కాసింది ఈ సంవత్సరం. ఈ కాయలని ఒకటి కూడా పోనివ్వటానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే మనం బయట కొని తిన్నా ఈ టేస్ట్ అనిపించవు. తాజాగా చెట్టుయి కోసుకు తినటంలో ఉన్న ఆనందం వేరు కదా. అదీను బయట ఖరీదు కూడా చాలా ఉన్నాయి. అయినా మన చెట్టుని కాసినప్పుడు కాయను పోనివ్వటం ఇష్టం లేదు. కోసుకొని తినటానికి కానీ వండుకోవటానికి కానీ చాలా పోషకాలు ఉన్న కాయలు కనుక వీటిని 3-4 రోజులకు ఒకసారి చెట్టు నుండి కోసుకుంటున్నాము. ఇంకా నేను వచ్చేసరికి ఈయన పైన చెట్టు మీద కాయలన్నీ నిచ్చెన తీసుకొచ్చేసుకొని కోస్తున్నారు. ఇక కింద ఇవన్నీ నేను ఏరుకుంటా ఉన్నాను. చిన్నప్పుడు బడికి వెళ్ళేటప్పుడు దారిలో చెట్టు కనపడితే కోసుకు తిన్నట్టు ఇవన్నీ ఒకళ్ళు కోస్తుంటే నలుగురు ఏరుకుంటా వాటి మీద పేచీలు పట్టాలు అన్నీ గుర్తొస్తుంటాయి ఇట్లాంటివి చేసినప్పుడు. పాత రోజులు తలుచుకోవటం అంటే అదే కదా. ఇంకా పసిపిల్లలప్పుడు ఎంతో ముసలితనంలో కూడా మనం అట్లాంటివి కొంచెం అనుభవం చేసుకుంటా ఉంటే కాసేపు మన ఒక మెడిటేషన్ లాగా ఇలాంటి పనులు చేసుకోవటం వల్ల ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మర్చిపోయి పాత రోజులు గుర్తు చేసుకోవటం లాగా అనిపిస్తుంది. ఇంకా కాయలు చాలా కింద రాల్చేశారు. ఇంకా ఇవన్నీ ఏరుకుంటే ఇట్లా పాత రోజులను తలుచుకుంటా ఉన్నాము. ఇంకా మధ్య మధ్యలో ఆ కబుర్లు చెప్పుకుంటా చిన్నప్పుడు ఏం చేశారు ఎట్లా అనుకున్నది ఒకళ్ళు కోస్తా ఉంటే కింద నుండి చూసేవాళ్ళు అక్కడ ఇక్కడ అని చెబుతుంటే అది అటు ఇటు తప్పిపోతే ఇదిగో నువ్వు చూస్తున్నావు అందుకే కాయ పడలేదు అని అనుకోవటం ఇలాంటివన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. సరే కాయలన్నీ ఒక పక్కనే మా లోపల పక్క ఇవన్నీ కొయ్యటం అయ్యింది దాదాపు. అంటే ఇంకా ఉన్నాయి కానీ అవి కొంచెం ఊరాలి. వాటిని అట్లా ఉంచి ఇంకా కింద ఇవన్నీ ఏరుకొని అవతల పక్కవి కూడా కొయ్యటానికి అని చెప్పి వెళ్తున్నారు. అయితే నిచ్చెన అవతలేసి కర్ర కూడా అవతలకి వేసేసి ఇంటి చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. ఇంకా అట్లా చుట్టూ తిరిగి వెళ్ళి అక్కడ కాయలు కూడా కోసుకుంటున్నాము. ఇంకా ఇవన్నీ కూడా ఈ లోపల పక్కన ఒక గిన్నెడు అయినాయి. ఇంకా కోస్తున్నారు. ఈ కాయలన్నీ కూడా ఇన్ని కాయలు అంటే మేమే తినము, తెలిసిన వాళ్ళకి కూడా పెట్టుకుంటాము. అదొక ఆనందం. అన్నీ మనమే తింటే మనం ఏం తిన్నామో కూడా ఎవరికి తెలియదు కదా. మనం తినే కమ్మటి కాయలని నలుగురికి పెట్టుకోవటంలో మనం ఏం తింటున్నామో కూడా తెలుస్తుంది. వాళ్ళకి పెట్టిన వాళ్ళం అవుతాము. అందుకని ఏ సంతోషాన్నైనా నలుగురం పంచుకోవాలనేది నా అభిప్రాయం. నాకు అలవాటు కూడా. బాధ ఉంటే చెప్పను కానీ సంతోషం ఉంటే మాత్రం నలుగురితో పంచుకోవటం సరదాగా ఉండటం అట్లా. ఇట్లా కాయలు అటు పక్కన కూడా ఏరేసిన తర్వాత ఇదిగో వస్తుంటే దారిలో ఇనప తీగలు గీరుకొని రక్తం వచ్చేసింది. అంటే పర్వాలేదు నాకు రక్తం ఉందనేది నాకు అనిపించింది. ఎందుకంటే గీరుకోగానే నెత్తురు రాకపోతే కూడా మనకి రక్తం తక్కువ ఉన్నట్టే అని నా అభిప్రాయం. నాకైతే బాగానే రక్తం ఉన్నట్టు. ఇంకా దాన్ని ఉమ్ముతో అద్దేసి ఆ తీగ మీద ఒక రాయి పెట్టేసి ఇంక ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఈ పూలు కనపడినాయి. ఈ మా చెట్టుయే, కాకపోతే ఈ ఎండలకి భయపడి బయటకు రావట్లేదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ చంప ఇంత అందంగా పూయటాన్ని చూశాను. చాలా బాగుంటుంది ఇది వెరైటీగా. ఇట్లాగే కాగిత పూలు కొమ్మలు కత్తిరించేస్తే అవి కూడా బాగా చిగురొచ్చింది. ఇంక ఈ కాయలు ఇక 2 గిన్నెల్లో కలిపి ఇంకా లోపలికి తీసుకొచ్చి తూకం వేసుకున్న 1.5 కిలో ఉన్నాయి. చాలా సంతోషం అనిపించింది. 400 ఖర్చు మనకి తప్పింది. సంతోషంగా తినడానికి వచ్చినాయి అనుకున్నాను. అంటే ఖరీదు గురించి అని కాదు, కాకపోతే మనం కొనే పని లేకుండా మన పెరట్లోనే కాపించుకున్నాం అనేది ఒక సంతోషం అన్నమాట. ఇట్లా ఇవనే కాదు, ఏ పళ్ళైనా మన చెట్టు మనం కోసుకొని తినటంలో ఉండే ఆనందం ఇంకా కొన్న దాంట్లో రాదన్నమాట.